తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మార్చామని, కొండపై భక్తులు నిద్రించేలా ఆటోలు నడిచేలా చేస్తామన్నారు. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చండి. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్రపోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి, అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే చెప్పారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఆ నాయకురాలి ప్రశ్నకు జవాబులు ఇవ్వలేక దయ్యాల నేత ఫామ్ హౌస్లో నిద్రపోతున్నారని విమర్శించారు. ఆ పార్టీ బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ దయ్యాల రాష్ట్ర సమితి అంటూ ఎద్దేవా చేశారు. ఆ కొరివి దయ్యాలను తరిమికొట్టే బాధ్యత తాను తీసుకుంటానని, అందుకు కార్యకర్తల సహకారం కావాలని రేవంత్ రెడ్డి కోరారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసిండ్రు కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇవాళ అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను బాధ్యత. ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని మించి ఉత్తమ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బనకచెర్ల మీద ప్రశ్నిస్తే ప్రిపేర్ అవ్వలేదని చెబుతారా అంటూ ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రేనా అని చురకలంటించారు. రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. 400 టీఎంసీల నీళ్లు ఇలా అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా, తెలంగాణ అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టిపడేస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు? ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం. తెలంగాణ ప్రయోజనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించడానికి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పందించారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. అంతేకాదు అంతర్రాష్ట్ర జల విధానానికి సైతం ఈ ప్రాజెక్టు విరుద్ధమన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం
ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం నిర్మించడానికి తలపెట్టిన ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు వేర్వేరుగా లేఖల ద్వారా వివరించామని ఆయన గుర్తు చేశారు. అయితే తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గత నెలలో లేఖ ద్వారా స్పష్టం చేశారని వివరించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం పిటిషన్పై సమాధానం చెప్పాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పనితీరును సమీక్షించుకొని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడిపి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ నెలలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని, దీనికి సంబంధించి చర్చలు ఢిల్లీలో ఏఐసీసీ అధిష్టానంతో జరిగాయని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితం నైతిక విలువలతో నడుస్తుందని అన్నారు. తెలంగాణకు తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశానని ఈటెల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారం కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తనకు లోతుగా తెలియదని వివరించారు. టెక్నికల్ అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే మేడిగడ్డ, సుందిల్లా, తుమ్మిడిహట్టికి ప్రతిపాదనలు వచ్చాయని ఈటెల వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని రిపోర్టులు బయటపెట్టాలని ఈటెల కోరారు. అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసినారు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి, చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 63,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఆ తదుపరి అనేక పరిణామాలు, అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు, ఇంకా అనేక కొత్త కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రందనలు, ఉన్న ఇరిగేటెడ్ ఏరియా
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అవుట్ రీచ్ ఫోరంను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెమినార్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్లీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, రక్షణ, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు క్రిటికల్ మినరల్స్ ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య ఈ ఫోరం సమన్వయ సహకారాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఐసీలో చికిత్స పొందుతున్నారని అన్నారు. నిన్నటితో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. ఎలాంటి మెరుగైన చికిత్స అందించాలన్నా ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉందని వివరించారు. డాక్టర్లతో మాట్లాడానని శ్రీధర్ చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాగంటి గోపీనాథ్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొదలు కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన అనంతరం ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కేసీఆర్కు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ క్లీన్ చీట్ ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలే బీజేపీ స్టాండా అని ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి స్పందించకపోతే బీజేపీ విధానం ఈటెల స్టాండ్ ఒకటే అనుకోవాల్సి ఉంటుందని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఆయన బీజేపీ లీడరా బీఆర్ఎస్ లీడరా? ఈ క్లీన్ చిట్ ఇచ్చిన దానికి కిషన్ రెడ్డి గారే చేయాలి. మీ ఎంపీ అంటావా, మీ బీజేపీ ఎంపీ అంటావా? మరి ఆయన క్లియరెన్స్ ఇచ్చిండు, దీనికి నువ్వు ఏం చెప్తావు? లేదు, ఎందుకంటే ఇంచుమించు ఆయన కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టే బీఆర్ఎస్కి ఇచ్చినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఇంకో ఈ కన్ఫ్యూజ్ కూడా కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నది. ఒకటే అది పెట్టుకోండి, ఒకప్పుడు పార్టీ బయటకు వచ్చేటప్పుడు బీజేపీలోకి వచ్చినప్పుడు విమర్శించిన రోజు ఈ రోజు లేదు. ఒకటి, ఈటెల రాజేందర్ గారు నా మెడకాడ చుట్టుకుంటుందని కేసీఆర్తో సరెండర్ అన్నా కావాలి. ఈ పంచాయతీలో అండర్స్టాండింగ్ అన్న కావాలి. ఎవరెవరు? కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు. బీజేపీయా బీఆర్ఎస్ఆ? అండర్స్టాండింగ్ అయిరా? బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీ విషయంలో శవరాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగంగానే దాన్వాడ ఘటన జరిగిందని ఆరోపించారు. రైతులపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని ధ్వజమెత్తారు. ఇథనాల్ కంపెనీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. రైతుల భూములను ప్రభుత్వం లాక్కోలేదని, ప్రజల జీవితాలను హరీష్ రావు రాజకీయంలో శవరాజకీయాలు చేయొద్దని హరీష్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల, జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. బుడమేరులో పూడిక తొలగించామని అధికారులకు సీఎం ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాకు తక్షణమే నీరివ్వాలని సూచించారు. వాటర్ ఆడిటింగ్, వాటర్ మేనేజ్మెంట్ శాస్త్రీయంగా జరగాలని, ఫిజియోమీటర్లు, సెన్సార్ల కొనుగోలుకు 30 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం సీలేరు నీరు కృష్ణా డెల్టాకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని, హాంద్రీనీవా మెయిన్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి చేపట్టామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పారదర్శకంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పారదర్శకంగా 27,000 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, అలాగే 4,000 మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన డిఎస్సి పరీక్షకు మొదటి సెషన్లో 88%, రెండో సెషన్లో 86% మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు మంత్రికి తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ అత్యంత నేత్రాపర్వంగా సాగింది. వాహన సేవకు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు హాజరయ్యారు. శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు ఏఈఓ రమేష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం చైర్మన్ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రం కప్పి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. తంబళ్లపల్లె ఎమ్మెల్యే కూడా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో పలువురు నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలక చెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. 300 మందితో పాటు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతిచ్చారు. ఈ నిబంధనను ఉల్లంఘించడంతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారని కేసులు పెట్టారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్ల కింద మొలక చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. కాశ్మీర్ పేదలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన పొరుగు దేశం టూరిజానికి వ్యతిరేకమని, పహల్గాం ఉగ్రదాడి ఇందుకు నిదర్శనమని ప్రధాని అన్నారు. కాశ్మీర్ పేదలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని, అదిల్ ఉగ్రదాడులతో త్రివిధ దళాలు విరోచితంగా పోరాడాయని ప్రశంసించారు. పహల్గాం దాడి మానవత్వానికి మచ్చని విమర్శించారు. దేశంలో అల్లర్లు సృష్టించడానికే పహల్గాం దాడి చేశారని మోదీ మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ పాక్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేసిందని, పాక్లో 100 కిలోమీటర్లు దూసుకెళ్లి దాడులు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. कश्मीर में बना था वो पहलगाम के हमले से डिगने वाला नहीं है। जम्मू कश्मीर के आप सभी लोगों को और आप सबसे नरेंद्र मोदी का वायदा है, मैं यहां विकास को रुकने नहीं दूंगा। यहां के नौजवानों को सपने पूरा करने से कोई भी बाधा अगर रुकावट बनती है तो उस बाधा को पहले मोदी का सामना करना पड़ेगा। साथियों, आज 6 जून है। याद कीजिए, 1 महीने पहले, ठीक 1 महीने पहले 6 मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी।
अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी। पाकिस्तानी फौज और आतंकियों ने कभी सोचा नहीं था कि भारत पाकिस्तान में सैकड़ों किलोमीटर अंदर जाकर के आतंकवादियों पर इस तरह वार करेगा। बरसों की मेहनत से उन्होंने आतंक की जो इमारतें बनाई थी वो कुछ ही मिनटों में खंडहर में बदल गई है। और ये देख पाकिस्तान बुरी तरह बौखला गया था और उसने अपना गुस्सा जम्मू के, पूंछ के दूसरे जिलों के लोगों के पर भी निकाला। पूरी दुनिया ने देखा कि पाकिस्तान ने कैसे यहां घर उजाड़े। ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు హత్య బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో గజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు వచ్చిన కాల్లో రేఖా గుప్తాను చంపేస్తామని గుర్తు తెలియని దుండగులు బెదిరించారు. 100 రోజులకు పైగా పదవి కాలం పూర్తి చేసుకున్న తర్వాత అధికారిక నివాసం కేటాయింపబడిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గజియాబాద్ పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే రంగంలోకి దిగిన గజియాబాద్ ఢిల్లీ పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. కాగా ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడంతో వ్యక్తి అడ్రస్ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఇటీవల తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్ను కమల్ వాయిదా వేసుకున్నారు. సినిమా వ్యవహారాలు పూర్తయిన తరువాతే నామినేషన్ వేయాలని భావించినట్లు ఆయన తెలిపారు. థగ్ లైఫ్ చిత్రం గురువారం విడుదల కావడంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు. కమల్తో పాటు మరో 3 డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఉగ్రవాద దేశానికి ఉగ్రవాద నిర్మూలన బాధ్యతలు అప్పగిస్తూ ఐక్యరాజ్య సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రదేశంగా పేరుగాంచిన పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. తాలిబాన్ల ఆంక్షల కమిటీ చైర్మన్గా పాక్ని నియమించింది. దొంగకే తాళం ఇచ్చిన చందంగా ఐక్యరాజ్య సమితి తీరు అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత విదేశాంగ విధాన వైఫల్యమని, భారత్ పైన దౌత్య చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడేళ్లు ఆలియాస్ భాస్కర్ మృతి చెందారు. అతడిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో AK-47ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. DRG, STF, కోబ్రా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. ఇంట్రాడేటాలో 82,299.89 గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 746.95 పాయింట్లు పెరిగి 82,089 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 252.15
పాయింట్లు లాభపడి 25,003 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.92% పెరిగాయి. దేశంలో కోవిడ్ వ్యాప్తి మళ్లీ ఉధృతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,000 దాటింది. ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 6 తేదీ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 5,364కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా 498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇదే సమయంలో 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 కేరళకు చెందిన వారిగా గుర్తించగా పంజాబ్, కర్ణాటకకు చేరిన వారు ఒక్కొక్కరిగా ఉన్నారు. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1,679 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చంద్రుడిపై తొలిసారి అడుగు పెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ ఇటీవల చేపట్టిన కీలక అంతరిక్ష ప్రయోగం విఫలమైంది. జపాన్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఐస్పేస్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించేందుకు రిసిలెన్స్ అనే మిషన్ను ప్రయోగించింది. అయితే ల్యాండింగ్కు ముందు ల్యాండర్తో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని సంస్థ ప్రకటించింది. ఈ రోజు ఉదయం ల్యాండర్తో సంబంధాలు గల్లంతయ్యాయని మిషన్ కంట్రోల్ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు స్పష్టం చేశారు. దీంతో మిషన్ను ముగించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విఫలానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని ఐస్పేస్ వ్యవస్థాపకులు తకేషి హకామడా తెలిపారు. ప్రముఖ నిర్మాత బన్నీవాస్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లపై ఆయన స్పందిస్తూ రాబోయే 5 ఏళ్లలో దాదాపు 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఎగ్జిబిటర్లు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులకు మాత్రమే పరిమితం కాదని బన్నీవాస్ స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యాపార పద్ధతులను సరిదిద్దుకోవడం, పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం వంటి వ్యవస్థగత మార్పులు చేయకపోతే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అర్థం చేసుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది శాతం కాదు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.